యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో మహిమ కలుగునుగాక. ఆయన నామానికి ఘనత ప్రభావాలు కలుగునుగాక. చేద్దాం స్వరమెత్తి ఆమేన్. కొన్ని నిమిషాలు దేవుని యొక్క శ్రేష్టమైన మాటలను చాలా శ్రద్ధగా గమనించవలసిందిగా కోరుతున్నాను. మరొకసారి మనము ప్రతి శనివారం ధ్యానిస్తున్నటువంటి విలువైన ఒక అంశాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. మరొకసారి ఇంకొక కొన్ని మాటలను మనం ధ్యానం చేసుకుందాం. మన మూలవాక్యాన్ని మరొకసారి చదువుకుందాం. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయం, ప్రకటన పుస్తకం 22వ అధ్యాయం 14వ వాక్యాన్ని ఒకసారి మళ్ళీ చదువుదాం. జీవవృక్షమునకు హక్కు అధికారము కలిగిన వారై గుమ్మముల గుండా ఆ పట్టణములోనికి ప్రవేశించున్నట్లు తమ జీవితాన్ని కట్టుకునేవాడు భాగ్యవంతుడు. హల్లెలూయా. దేవుని సన్నిధానంలో దేవుని బిడ్డలైనటువంటి మీతో నాతో పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో రాసిన విలువైన మాటలు ఏంటంటే, జీవ వృక్షం ఏదెను తోటలో మన మూల పురుషుడైనటువంటి ఆదాము నిరంతరము జీవించే ఒక ఆశీర్వాదాన్ని కోల్పోయాడో, ఆ జీవ వృక్షపు యొక్క ఆశీర్వాదాన్ని పొందడానికి నిత్యము దేవునితో ఒక దైవికమైన సహవాసం, అన్యోన్యమైన బంధాన్ని కలిగి బ్రతకడానికి ఏ విశ్వాస అయితే సిద్ధపడుతున్నాడో ఆ విశ్వాసి దైవికమైన అనుభవాల గుండా, గుమ్మాల గుండా, ఆ అనుభవాల గుండా నూతన యెరూషలేము అనే పట్టణానికి వెళ్ళాలని, అలాగున తన జీవితాన్ని ఎవరు సిద్ధం చేసుకుంటారో వారే దానికి హక్కుదారులు అవుతారని పరిశుద్ధ గ్రంథం తేటగా మనకు బోధిస్తున్న విషయం. అనేక అనుభవాలను మనం ధ్యానం చేస్తూ గతించిన వారాల నుంచి మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. యెరూషలేముకున్న 12 గుమ్మాల యొక్క అనుభవాలు, అవి ఆత్మ సంబంధమైన గొప్ప పాఠాలని, ఆ పాఠాల గుండా నేను మీరు దేవుణ్ణి ఎరిగిన ఎవరైనా ఆ రకంగా ఒక వ్యక్తి తన జీవితాన్ని ఎవరైతే కట్టుకుంటాడో ఆ వ్యక్తి ప్రభురాకడలో మహిమ కలిగిన ఆ నూతన యెరూషలేము అన్న మహాపట్టణానికి ఒక పెళ్లి కుమార్తెగా సిద్ధపడే అవకాశాలు ఉన్నాయి. కనుక ఆ 12 గుమ్మాలలో గడిచిన దినాలలో మనం 5 గుమ్మాల గురించి మనం ధ్యానం చేశాం. ఒకటి గొర్రెల గుమ్మమని, ఆ గొర్రెల గుమ్మము మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారికి సూచనని. 2 మత్స్యపు గుమ్మమని, ఆ మత్స్యపు గుమ్మము సంఘ సహవాసానికి గుర్తని. 3 లోయ గుమ్మము, ఆ లోయ గుమ్మము సంఘములో ఒక విధేయత, తగ్గింపు కలిగి జీవితాన్ని జీవించే అనుభవాన్ని నేర్పిస్తుందని. 4 ఏమని చెప్పాను, పెంట గుమ్మం. దేవుని బిడ్డలైన మనం అందరం లోక మాలిన్యమును అంటకుండా తన జీవితాన్ని కాపాడుకోవడమే భక్తి అని యాకోబు పత్రికలో రాయబడ్డట్టుగా లోకంలో ఉన్నటువంటి శపించబడిన అనేక అనుభవాలు, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం, అనేక శపించబడిన అనుభవాలు ఉన్నాయి. కనుక వాటిలో చిక్కిపోకుండా పరిశుద్ధపరుచుకుంటూ దినదినం ఒక దైవికమైన పోలికలోకి రావడాన్ని సూచిస్తుందని, పెంట గుమ్మము శుద్ధీకరించుకునే అనుభవాన్ని సూచిస్తుందని. 5వదిగా ధార గుమ్మం, సంఘములో చేర్చబడిన ఒక దేవుని బిడ్డ పరిశుద్ధాత్మతో నింపబడాలని, ఆ ఆత్మ తన బిడ్డలను నడిపించడానికి దిగొచ్చాడని, ఆ పరిశుద్ధాత్మ దేవుడు పిల్లలు, పెద్దలు, యవనస్తులు, దాసులు, దాసురాలు, ఒక మాటలో చెప్పాలంటే దేవుని నమ్మి ఆయన సంఘములో చేర్చబడిన తన బిడ్డలందరూ ఖచ్చితంగా దేవుని ఆత్మతో నింపబడాలి. హల్లెలూయా.
అది నీ వ్యక్తిత్వం, నీకు దాని మీద తపన, ఆశ, దాని విలువలు నీకు తెలిస్తే దాని కొరకు నువ్వు పరితపిస్తావు. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, పరలోక రాజ్యం పొలములో దాచబడిన ఒక ధనముతో సమానం అనుంది. పొలములో ధనం ఉంది. ఆ పొలం కొనడానికి ఒక వ్యక్తి తనకున్నయన్ని అమ్మి ఆ పొలంలో ఉన్న ధనాన్ని గుర్తెరిగిన వాడు గనక ఆ పొలాన్ని కొంటాడు. ఆ కొనడానికి, తన ఉన్నయన్ని అమ్ముకోవడానికి, లేక విడిచిపెట్టుకోవడానికి, పోగొట్టుకోవడానికి, ఒక మాటలో చెప్పాలంటే పొలము యొక్క విలువ, పొలములో దాగి ఉన్న ధనము యొక్క విలువ ముందు తను కలిగి ఉన్నవి ఏవి విలువైనవిగా ఎంచుకొనకుండా దానిని ఎప్పుడైతే సంపాదించుకుంటాడో అలాగనే పరలోక రాజ్యం ఉంటుంది అని బైబిల్ చెప్తుంది. పర సంబంధమైన ఆశీర్వాదాలు సంపాదించుకోవడానికి నీ ప్రయాసం, నీ ఆశ, నీ ఆకలి మీద ఉంటుంది. దాని విలువ నీకు అర్థం కాకపోతే నువ్వు దాని కొరకు పరితపించలేవు, దాని కొరకు నువ్వు పోరాడలేవు, దాని కొరకు నువ్వు ప్రయాసపడలేవు. అందుకని చాలా మందికి ఆత్మ సంబంధమైన విలువలు తెలియవు గనక దాని కొరకు ప్రయాసపడే అవకాశం, అలవాటు ఉండదు. అందుకని సంఘంలో అత్యధికమైన ప్రజలు ప్రకృతి సంబంధమైన ప్రజలుగా కేవలం లోక సంబంధమైన వాటి మీద, లోక సంబంధమైన వాటి కొరకే బ్రతికి ప్రార్థించి అవి పొందుకోవడమే విశ్వాస జీవితం అన్న భావనలో జీవించే పరిస్థితులు నేటి కాలంలో ఉన్నాయి. హల్లెలూయా. కనుక ఆత్మదేవుని యొక్క అనుభవాలను ఖచ్చితంగా ఒక వ్యక్తి పొందుకున్నప్పుడే ఆత్మ సంబంధమైనవి నీకు అర్థమవుతాయి. అందుకని లేఖనం స్పష్టంగా ఉంది, దేవుడు తన బిడ్డల కొరకు వేటిని సిద్ధపరిచాడో అవి మనుషుడి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్యుని యొక్క హృదయానికి గోచరము కాలేదు. కనబడనివి, వినబడనివి, మనకు అర్థం కానివి బైబిల్ స్పష్టంగా కింద రాస్తాడు. తన ఆత్మ ద్వారా వాటిని మనకు బయలుపరిచాడు. దేవుడు సిద్ధం చేసినవి, దేవుడు తన బిడ్డల కొరకు ఏర్పాటు చేసినవి ఒక మనిషి తన జ్ఞానంతో కనిపెట్టలేడు, వాడికి అర్థం కావు. నీ చదువు, నీ జ్ఞానం, నీ యొక్క పొజిషన్ దైవికమైన వాటిని గుర్తించలేవు. అందుకనే అవి మనకు అర్థం కావడానికి ఆత్మదేవుడే తన బిడ్డల జీవితంలో పనిచేస్తాడు. ఏ వ్యక్తి అయితే పరిశుద్ధాత్మతో నింపబడతాడో ఆ నింపబడిన ఆ అభిషేకంలో ఉన్న ఆ మనిషే, ఆ ఆత్మదేవుడే ఏవి విలువైనవో, ఏవి ఆ బిడ్డ కొరకు దేవుడు సిద్ధపరిచాడో అవి స్పష్టంగా అర్థమయ్యే రీతిగా అతనికి బోధిస్తూ వస్తాడు. గనక ఆత్మీయుడు ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు పెడతాడు. హల్లెలూయా. చదవ గట్టిగా హల్లెలూయా. నీ కాన్సంట్రేషన్ దేని మీద ఉందో నీ వ్యక్తిత్వం అలాగే ఉంటుంది. నువ్వు దానికి ఎన్ని ముసుగులు వేసినా నీ మనసు వేటి మీద ఉందో నీ వ్యక్తిత్వం అలాగే ఉంటుందని గుర్తు. శరీర సంబంధి అయిన వాడు శరీర సంబంధమైన వాటి మీదనే మనసు పెడతాడు. నా ఆత్మీయత ఎంత, నా ప్రార్థన జీవితం ఎంత, నేను ఎలా ఎదుగుతున్నాను, ప్రభురాకడకు నేను సిద్ధపడగలిగే అనుభవాలు నాలో ఉన్నాయా అని ఒక వ్యక్తి ఎప్పుడు అర్థం చేసుకోగలడు అని అంటే అతడు ఆత్మీయుడైతేనే. హల్లెలూయా. ఆరవదిగా కొన్ని నిమిషాలు నేను మీకు కొన్ని మాటలు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. నెహెమ్యా పుస్తకం 3వ అధ్యాయం పరిశుద్ధ గ్రంథంలో నుంచి 6వ యెరూషలేము యొక్క గుమ్మాన్ని జాగ్రత్తగా కొన్ని నిమిషాలు మనం దృష్టి పెడదాం. నెహెమ్యా పుస్తకం 3వ అధ్యాయం 26వ వాక్యం. ఓపేలులో ఉన్న తూర్పు వైపు నీటి గుమ్మము ప్రక్కను ఆ నీటి గుమ్మమునకు సంబంధించిన గోపురము దగ్గరను బాగు చేశారు. హల్లెలూయా. 6వది యెరూషలేము, భూమి మీద కట్టబడిన యెరూషలేము మందిరానికి ఒక గుమ్మం ఉంది. ఆ గుమ్మం పేరు
నీటి గుమ్మం. చెప్పనే పేరు నీటి గుమ్మం. ఒక్కొక్క గుమ్మంలో నుంచి దేవుని బిడ్డలు ఆ మహిమ కలిగిన యెరూషలేముకి యొక్క దైవికమైన అనుభవాల గుండా నడవాలి, వెళ్ళాలి అని అంటే ఆ గుమ్మపు యొక్క అనుభవాలు మనకు బాగా తెలియాలి. నువ్వు మెయిన్ డోర్లో ఉండి చివరి గదిలోకి వెళ్ళడం అసాధ్యం. ఒక్కొక్క డోర్ ఎలా దాటుతూ వెళ్తావో ఆ యొక్క గృహపు యొక్క ముగింపు దశలోకి వెళ్తావు. ఆత్మ సంబంధమైన అనుభవాలు అవే. కనుక జాగ్రత్తగా ఈ గుమ్మపు యొక్క అనుభవాలను నేను మీకు కొన్ని విషయాలు గుర్తు చేయాలని ఆశపడుతున్నాను. ఈ గుమ్మం పేరు నీటి గుమ్మం. చెప్పండి, ఏం పేరు? నీటి గుమ్మం. దేవుని సంఘం, దేవుని బిడ్డలు నూతన యెరూషలేముకు సిద్ధపడవలసిన తన బిడ్డలు ఈ భూమి మీద కట్టబడిన యెరూషలేముకి ఒక గుమ్మం ఉంది. ఆ గుమ్మం పేరే నీటి గుమ్మం అని. ఆ నీటి గుమ్మం ఆత్మ సంబంధంగా దేనిని సూచిస్తుందో నేను మీకు కొన్ని నిమిషాలు గుర్తు చేస్తాను. దేవుడు తన సంఘాన్ని ఒక అద్భుతమైనటువంటి మాటతో మాట్లాడతాడు. ఒక మాట చదువుదాం. యెషయా పుస్తకం 27వ అధ్యాయం ప్రారంభ వాక్యం ఒకసారి చదువుదాం. యెషయా గ్రంథం 27 ప్రారంభం నుంచి. ఆ దినమున యెహోవా గట్టిది గొప్పది బలమైనది అయినా తన ఖడ్గాన్ని పట్టుకొని తీవ్ర సర్పమైన మకరమును, వంకర సర్పమైన మకరమును ఆయన శిక్షించును. సముద్రము మీదనున్న మకరమును సంహరించును. ఆ దినాన ఇదిగో మనోహరం, ఇష్టమైన ఒక ద్రాక్ష వనము ఉంటుంది. ఆ ద్రాక్ష వనమును గురించి పాడుడి. యెహోవా అను నేను నాకిష్టమైన ద్రాక్ష తోటను నేను కాపు చేయుచున్నాను. ప్రతి నిమిషమున నేను దానికి నీరు కడుతున్నాను. హల్లెలూయా. ఇక్కడ ఒక ద్రాక్ష తోట ఉంది. ఆ ద్రాక్ష తోటలో ఒక సమస్య ఉంది. ఆ ద్రాక్ష తోట కంటే ముందు ఆయన రాస్తున్న మాట ఏంటంటే వంకర సర్పం, తీవ్ర సర్పం, సముద్రం మీదనున్న సర్పం. ఈ యొక్క సర్ప సంబంధమైన ఈ ఆనవాళ్ళన్నీ నా ప్రభు చంపి నాశనము చేసి ఆ తర్వాత అంటున్నాడు, ఆ దినాల్లో ఒక మనోహరమైన, ఒక అద్భుతమైన ద్రాక్ష తోటను గురించి మాట్లాడుతుంటాడు. ఆ ద్రాక్ష తోటకు నేను ప్రతి నిమిషం నీరు కడుతున్నాను. హల్లెలూయా. చబలుషారు. హల్లెలూయా. ద్రాక్ష తోట అంటే దేవుని సంఘమని, ద్రాక్షవల్లి అంటే దేవుని ప్రజలని, నేను నిజమైన ద్రాక్షవల్లిని, మీరు తీగలు అని ప్రభు చెప్పినట్టుగా ద్రాక్ష తోటకు ఆయన ఏం చేస్తున్నాడయ్యా అంటే ప్రతి నిమిషం, రోజుకొకసారి కాదు, నెలకొకసారి కాదు, ప్రతి నిమిషం నా మనోహరమైన, నాకిష్టమైన నా సంఘానికి నేను నీరు కడతాను. అంటే అర్థం ఏంటంటే ఒక మాటలు నిమిషం నిమిషం ద్రాక్ష తోటలో నీటి ఊటలు ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటాయి. ఇక నిమిషం తర్వాత ఇంకో నిమిషం గడితే ఇక నీరు అక్కడ ఎప్పుడు నిల్వనే ఉంటుంది. అందుకని అదే దైవజనుడు ప్రవక్త అంటాడు, నీవు ఎప్పుడు ఉబుకుచుండు నీటి ఊటవలే ఉంటావు. నువ్వు నీరు కట్టిన తోట వలె ఉంటావు. నీరు కట్టిన తోట, ఎప్పుడు ఉబుకుచుండే ఊట. ఇది ఎక్కడ జరుగుతుంది అని అంటే దేవుడు అంటున్నాడు, నాకు ఇష్టమైన ద్రాక్ష తోటకు నేనే చేస్తాను. అంటే తన సంఘానికి ఆయన ఏం కట్టాలని ఆశపడుతున్నాడు అని అంటే నీటి ఊటలను అందించాలని ఆశపడుతున్నాడు. హల్లెలూయా.
చదవ హుషారుగా హల్లెలూయా, హల్లెలూయా. ఒకరోజు హాగారు శారమ్మ గారి దగ్గర నుంచి పారిపోతూ ఉంటే బెహెర్షెబ అరణ్యంలో దేవుని దూత హగారుకు ప్రత్యక్షమై దేవుడు తనతో మాట్లాడినప్పుడు హగార్ అంటది, నేను చూచుచున్న దేవుడును కల్లారా చూశాను అని ఆ స్థలానికి, ఆ ఊటకి బెహెర్లహోరయి అని పేరు పెడతాది. అంటే అర్థం ఏంటంటే చూచుచున్న దేవుడవు నీవే. ఇప్పుడు దేవుని వాక్యం ఒక ఊటతో ప్రత్యక్షమైనటువంటి ఆ ఊటకి హాగారు ఏం పేరు పెడుతుంది అని అంటే చూచుచున్న దేవుడవు. ఇప్పుడు నీటి ఊటకి దేవుడు అని పేరు పెట్టింది. ఆ నీటి ఊటతో దేవుని వాక్యం అంటుంది, దేవుని బిడ్డలారా, దేవుని లేఖనం మనకు బోధిస్తుంది. నీటి ఊట అనేది బైబిల్ చెప్తుంది. కీర్తనల గ్రంథం 1వ అధ్యాయంలో స్పష్టంగా మనం గమనిస్తాం. 2వ వాక్యం నుంచి, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని, ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ దాన్ని అనుసరిస్తూ వాక్య ప్రకారం జీవించాలి అన్న పరితపన కలిగిన వాడు ఎవడో వాడు నీటి కాలువల యోరన నాటబడిన వాడై ఆకువాడక తన కాలములో ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడు. నీటి కాలువలో ఉన్నటువంటి ఒక చెట్టు ఎలా ఉంటుందో దానికి సాదృశ్యంగా మాట్లాడుతుంటాడు. ఎవడైతే దేవుని వాక్యాన్ని దివారాత్రం ధ్యానిస్తూ, ఇక దివారాత్రం అన్న తర్వాత ఇంకా మిగిలిన గ్యాప్ ఇంకేమి లేదు, గ్యాప్ లేదు. అందుకనే మనం యెషయా పుస్తకంలో చదివాం ఏంటంటే, నిమిషం ప్రతి నిమిషం నేను నా తోటకి నేను నీరు కడుతున్నాను, నేనే కడుతున్నాను అని అంటున్నాడు. ఆ నీటి ఊట దేవుని సంఘం ఎప్పుడు ఉబుకుతున్న నీటి ఊట వలెను, నీరు కట్టిన తోట వలెను ఉండాలి అని వాక్యం చెప్తుంది. అలాంటి తోటనే, అలాంటి ద్రాక్ష వనమే ఆయనకి ఇష్టమైంది అని బైబిల్ చెప్తుంది. బాగా వినండి. నేను సంఘంలో ఉన్నాను, మాది సంఘము, మాది మంచిది, మాది గొప్పది, మాది పెద్దది అని అనుకుంటే కుదరదు. సంఘములో ఉన్న వ్యక్తి గురించి బైబిల్ అంటుంది, అతడు నీటి కాలువల యోరన, అంటే నీటి ఊటలలో ఆ వ్యక్తి ఎదగాలి. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నీటి ఊట అనంటే మనం చదివాం ఇప్పుడు, దేవుని వాక్యానికి గుర్తు. దివారాత్రం ధర్మశాస్త్రాన్ని ధ్యానించేవాడు. ధర్మశాస్త్రము అనంటే దేవుని వాక్యం, దేవుని వాక్యం. దేవుని వాక్యం అనేది నీటి గుమ్మమునకు సూచన. బాగా వినండి. ఒక సంఘం దేనిలో ఎదగాలి అని బైబిల్ చెప్తుంది. ఒక విశ్వాసి దేనిలో ఎదగాలి, ఎవడు గొప్పవాడు అని బైబిల్ చెప్తుందని అంటే అదే కొరింథీయులకు రాసిన మొదటి పుస్తకం మొట్టమొదటి అధ్యాయం ఒకసారి 10వ వాక్యం చదవండి ఒకసారి. సహోదరులారా, మీరు అందరూ ఏక భావముతో, 6వ వాక్యం చదువు, మీలో క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున ఆయన యందు, ఇదిగో బాగా వినండి, ప్రతి విషయములో, ఇక బ్యాలెన్సింగ్ ఏమి లేదు, ఇక ప్రతి విషయములో అనగా ఏంటట, సమస్త ఉపదేశం అంటే వాక్యం, సమస్త ఉపదేశములోను సమస్త సంబంధమైన దేవుని వాక్యమును గురించిన జ్ఞానములోను మీరు ధనవంతులయ్యారు. ఎవరు ధనవంతుడు? సంఘంలో నెలకు ₹1,00,000 ఉద్యోగం చేసే వ్యక్తి. ఎవరు ధనవంతుడు? ఏ సంఘం ధనవంతుడు? ఏ సంఘం గొప్ప సంఘం, ధనము కలిగిన సంఘం?
దేవుని వాక్యంలో ఏ విశ్వాస అయితే ఎదుగుతున్నాడో, దేవుని వాక్యాన్ని గురించిన పరిపక్వత ఏ సంఘములో ఉంటుందో, ఏ సంఘములో దేవుని వాక్యము స్పష్టంగా బోధించబడుతుందో, ఒక దేవుని బిడ్డగా నీవు నేను దేవుని వాక్యం అనే నీటి ఊటలతో ఎప్పుడు తడపబడాలి. హల్లెలూయా. నీకు వాక్యం చదవడానికి కష్టం, వాక్యం వినడానికి కష్టం. 3-4 గంటల ఆరాధనలో ఎంతసేపు పాటలు పాడినా ఎవరికి నిద్ర రాదు. వాక్యం ఎప్పుడైతే ప్రారంభిస్తామో మనిషి అలసిపోయినట్టు. ఎందుకు తెలుసా? దయ్యం అప్పుడే వచ్చి కూర్చుంటుంది ఆ మనిషి దగ్గర. పాటతో నీకు కొరగేది ఏముండదు. దేవుని వాక్యం వింటున్నప్పుడే సంఘంలో చాలా మంది లేచిపోతారు. దేవుని వాక్యం దైవజనుడు చెప్తుంటే సగం మంది బయటకు వెళ్ళడం రావడం చేస్తుంటారు. కారణం ఏంటి అని అంటే, నీ జీవితానికి ఒక ఫలభరితమైన అనుభవం, ఫలం ఎప్పుడు వస్తుంది, ఒక దీవెన ఎప్పుడు వస్తుంది అని అంటున్నాడు కదా దైవజనుడు. రాస్తంటున్నాడు, దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు, అతను నీటి కాలువల యోరన నాటబడిన వాడై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చే వ్యక్తిగా ఉంటాడు. ఫలము రావాలి అని అంటే అటు నీటి ఊటల అనుభవాల్లో అతడు ఎదగాలి. నీటి ఊట అంటే దేవుని వాక్యం. దేవుని వాక్యమే నీ జీవితానికి తడి అందడం లేదు. దేవుని వాక్యం నీకు నచ్చదు. దేవుని వాక్యం చదవాలన్న ధ్యాస ఉండదు. దేవుని వాక్యం వినాలి అన్న ధ్యాస ఉండదు. విన్న వాక్యాన్ని ధ్యానించి దాని ప్రకారం బ్రతకాలి అన్న తపన ఉండదు. అలాంటప్పుడు సంఘంలో ఉన్న విశ్వాసులు పచ్చదనం, ఫలం ఇంకెక్కడ ఉంటాయి? భూ సంబంధంగా వాళ్ళు ఫలిస్తుంటారేమో, కానీ ఆధ్యాత్మికంగా ఆ వారి జీవితం ఎండిపోయినట్టుగా, ఫలము లేనట్టుగా. ఫలము లేదు. ఒకరోజు యజమాని వస్తాడు, ఫలము లేని ప్రతి తీగను ఆయన నరికి అగ్నిలో పడేస్తాడు. ఫలములు అన్నిటికీ రావడానికి ఒకే ఒక కారణం, నీటి ఊట. ఆ నీటి ఊట ఏంటయ్యా అని అంటే దేవుని వాక్యము. చెప్పండి, ఏంటి? దేవుని వాక్యం. దేవుని వాక్యాన్ని దేవుడు ఎంత విస్తారంగా సంఘానికి అందించాలని ఆశపడుతున్నాడంటే, అక్కడ ఆయన అంటున్నాడు, ప్రతి నిమిషం నేను నా మనోహరమైన ద్రాక్ష తోటకి నేనే నీరు కడతాను. ఇప్పుడు నీ జీవితానికి నీరు అందలేదనుకో, ఒక ఎండిన చెట్టు ఎలా ఉంటుందో నీ జీవితం అలాగే ఉంటుంది. దేవుని వాక్యం ఏ సంఘములో విస్తారంగా ప్రవహించదో, ఏ విశ్వాస జీవితంలో దేవుని వాక్యానికి చోటు ఉండదో, చాలా మందికి 20 ఏళ్ళైనా 10 ఏళ్ళైనా ఇప్పటి వరకు ఒక్కసారి కూడా బైబిల్ చదివిన అనుభవాలు ఉండవు, పూర్తిగా చదివిన అనుభవాలు ఉండవు. కారణం ఏంటంటే అన్నిటి మీద ఆశ ఉంటుంది. బైబిల్ చదవడం, లేఖనానుసారంగా బ్రతకడం ఆశ ఉండదు. ఎందుకంటే అపవాదికి బాగా తెలుసు, నువ్వు ఏ సారమైన నేలలో నువ్వు విత్తనం నాటబడినా నీకు నీటి తడి అనేది అందకపోతే నేల ఎంత గొప్పదైనా, విత్తనం ఎంత గొప్పదైనా ఫలము రాదు. విత్తనం ఫలించాలి, నేల సారంగా మారాలి అని అంటే అందులో ఉన్న జీవమంతటిని బయటకి తీసుకొచ్చేది ఏంటయ్యా అని అంటే నీటి ఊటే. నీటి ఊట ఎప్పుడైతే తాకదో అది ఎంత సారమైన పొలమైనా, నువ్వెంత గొప్ప విశ్వాసమైనా నీ జీవితంలో ఫలం రాదు. అందుకని దేవుని లేఖనం అంటుంది, వాక్యం అనే నీటి గుమ్మములో దేవుని సంఘం ఎదగాలి. హల్లెలూయా. చదమౌషారు హల్లెలూయా, చదముషారు హల్లెలూయా. అందుకని అదే యెషయా పుస్తకం 44వ అధ్యాయం 4వ వాక్యం ఒకసారి చదవండి. యెషయా గ్రంథం 44 4వ వాక్యం. నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు నీ పిల్లలు ఎదుగుతారు. పైన అంటున్నాడు, నీకు పుట్టబోయే వారిని నేను ఆశీర్వదిస్తాను.
నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుతారు. దేవుడు తన బిడ్డలను ఎక్కడ నాటాలని ఆశపడుతున్నాడు అని అంటే నీటి ఊటల యొద్ద నాటాలని ఆశపడుతున్నాడు. నీ ఆత్మీయ జీవితానికి నా దేవుడు ఏర్పరచుకొని తన రక్తం ఇచ్చి కొన్న సంఘంలో ఒక నీటి ఊట అనేది ప్రవాహంగా దేవుని వాక్యం విడుదల కావాలని, ఆ దేవుని వాక్యంలో సంఘం ఎదిగి ఐశ్వర్యవంతులు కావాలని, ఆ నీటి ఊట అని చెప్పబడుతున్న దేవుని వాక్యంలో సంఘం తడపబడి ఎదిగి అనుభవించి దాన్ని పాటించి ఒక ఫలభరితమైన సంఘముగా, మనోహరమైన ద్రాక్ష తోటగా దేవుని సంఘం ఎదగాలని దేవుడు ఆశపడుతున్నాడు. హల్లెలూయా. నీకెంత వాక్యం తెలుసు, నీకెంత వాక్యం మీద ఆశ ఉంది, నీకెంత వాక్యం కొరకు బతకాలని ఉంది. ఒక మాటలో మీకు చెప్పాలంటే ఒక మాట, వాక్యం నీకు తెలిస్తే, వాక్య ప్రకారం నీవు బ్రతికితే నీ ఆత్మీయ జీవితం చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. వాక్యం తెలియకనే ఒక మనిషి యొక్క జీవన విధానములు విచిత్రమైన నిర్ణయాలు, విచిత్రమైన పద్ధతులు ఉంటాయి. వారి నిర్ణయాలు అలా చేయడానికి, అలా జీవించడానికి, అలా బ్రతకడానికి ఒకే ఒక కారణం ఏంటి అని అంటే వాళ్ళకు దైవికమైన వాక్యపు యొక్క అనుభవాలు లేవు. అందుకనే దేవుని సంఘంలో కడవరి కాలంలో ఒక కరువు, బాగా వినండి, కరువు అని అనగానే ఒక్క మాటలో చెప్పాలంటే కరువు ఉంటే భూమి మీద ఏ నేల పచ్చదనంతో ఉండదు. కరువు వచ్చింది అంటే అర్థం ఏంటి? వర్షము లేదు. కరువు వచ్చింది అంటే అర్థం ఏంటంటే వాన చినుకు లేదు, వర్షపు తాకిడి భూమి మీద లేదు. దాని పరివ్యసనాలు ఏంటి? భూమి ఎండిపోయింది, నెరలు బారింది, ఫలము లేదు, అంత అస్తవ్యస్తంగా మారింది. అందుకనే దేవుని వాక్యం అంటుంది, ఆమోసు పుస్తకంలో రాస్తుంటాడు ఆ మాట. చదువుతావా? ఆమోసు గ్రంథం 8వ అధ్యాయం 11వ వాక్యం. రాబోవు దినములలో ప్రపంచంలో ఇదిగో నేను ఒక భయంకరమైన కరువు ప్రపంచంలో రాబోతుంది. అది భోజన పానములు, బాగా వినండి, రాబోయే దినాల్లో అన్నానికి కొదువేం ఉండదు. శరీర సంబంధంగా ప్రపంచం బాగా అభివృద్ధి అవుతుంది. ఎలా అభివృద్ధి అవుతుందని అంటే నువ్వు ఒక టాబ్లెట్ వేసుకున్నా కూడా 24 గంటలు ఆకలి కాకుండా బతికే దినాలు వస్తాయి. టెక్నాలజీ పెరిగిపోతుంది. ఆర్టిఫిషియల్ మటన్, ఆర్టిఫిషియల్ ఫ్రూట్స్ అన్నీ తయారవుతున్నాయి. రాబోయే ప్రపంచంలో భోజనానికి, వస్త్రానికి కొదువేం ఉండదు. ప్రకృతి సంబంధంగా అన్నీ ఉంటాయి, ఒక ఆత్మ సంబంధమైన అనుభవాలు తప్ప. సొదొమ గొమొర్రాలో అన్నీ ఉన్నాయి, ఒక దైవికమైన అనుభవాలు తప్ప. ఇప్పుడు దేవుడు అంటున్న రాబోయే దినాలలో అన్నపానములు, భోజనం దొరకక, వర్షాలు పడక, ఆహారం పండక, భూమి పండక ఉండే దినాలు కావు. కానీ యెహోవా మాటను వినకపోవుట వలన కలిగే కరువుగా ఉండును. ఇదే యెహోవా వాక్. కాబట్టి ప్రజలు దేవుని మాటను వినుటకై ఇదిగో భూమి యొక్క ఈ కొన నుండి ఆ చివరి వరకు, ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచారం చేస్తారు. కానీ దేవుని మాట దొరకదు. దేవుని మాట అంటే అర్థమైంది, దేవుని వాక్యం. చెప్పండి, దేవుని మాట అంటే ఏంటి? చెప్పాలి, ఏంటి దేవుని మాట అంటే? రాబోయే దినాలలో ఒక భయంకరమైన కరువు వస్తుందని 1000 సంవత్సరాల క్రితం ప్రవక్త అయిన ఆమోసు ప్రవచించాడు. ఇదే ప్రవచనాన్ని
అపోస్తులైన పౌలు కూడా ఆత్మలో వివేచించి దైవజనుడైనటువంటి తిమోతికి చెప్తాడు, బాబు, రాబోతున్న దినాలలో ప్రజలు కల్పనా కథల వైపు తిరుగుతారు. దేవుని సత్యవాక్యం అనేది మరుగైపోతుంది కనుక భయంకరమైన దుర్దినాలు రాబోతున్నాయి. దేవుని మాట మరుగైపోతుంది, కరువైపోతుంది కనుక ప్రజలు హితబోధను, ఒక సత్యమైన బోధను చెవియొగ్గని దినాలు వస్తాయి. 1000 సంవత్సరాల క్రితం ఏ కరువు గురించి సమస్త ప్రవక్తలు మాట్లాడారో, ఒక నీటి వర్షపు చినుకు భూమి మీద పడకపోతే భూమి ఎలా పచ్చదనంగా మారక ఎండిపోతుందో, సంఘం మీద నీటి గుమ్మములో నుంచి విడుదలయ్యే నీటి ఊట, నీటి ప్రవాహం. చెప్పండి, ఏంటండి నీటి ప్రవాహం? నీటి ప్రవాహం బాగా ఆలోచించండి. ఇదిగో, ప్రపంచమంతటికి భూమి మీద పంట, మనం భోజనం తినే పంట, వేసే విత్తనం పండాలంటే ఆకాశంలో నుంచి వర్షం పడాలి. ఆ వర్షం పడితే భూమి ఫలిస్తుంది. మరి సంఘములో విడుదలయ్యే ఈ నీటి ఊట ఉందే వాక్యం, ఇది ఎక్కడి నుంచి విడుదలవుతుంది అని అంటే ప్రవక్త రాస్తాడు. ఆ మాట చదువుతారా? యోవేలు పుస్తకం 8వ అధ్యాయం 18వ వాక్యం. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 18వ వాక్యం. యోవేలు పుస్తకం 3వ అధ్యాయం 18. ఆ దినముల యందు పర్వతములలో నుండి క్రొత్త ద్రాక్షారసము పారుతుంది, కొండలలో నుండి పాలు ప్రవహించును, యూదానందు నీళ్లు పారును, నీటి ఊట ఎదిగో దేవుని మందిరములో నుండి ఉబికి పారి షిత్తీము లోయను తడుపుతుంది. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? ఈ తరం ఎలా ఉందంటే మాట దొరకడం లేదు, మాట వినే స్థితిలో కూడా ప్రజలు లేరు. దేవుని మాట కారణం, దేవుని మాట కరువైపోతున్న దినాలు, క్షామం ప్రపంచంలో విస్తరించబోతున్న దినాలు. ఆ మాట కోసం ఎక్కడికో వెతకాల్సి వస్తుంది. ఒక పట్టణంలో ఒక 20 మందిరాలు ఉంటే ఎక్కడో ఒక చోట ఉపదేశం దొరికే సంఘం కనబడుతున్న దినాలు ఇవి. ఒక పట్టణానికి వెళ్తే ఆ పట్టణంలో వందలాది సంఘాలు ఉన్నాయి. కాలనీకి ఒక సంఘం ఉంది, వీధికి ఒక సంఘం ఉంది, మందిరాల కొదవలేదు. సమస్య ఏంటి? చెరువులు బాగానే ఉన్నాయి, నీళ్లు లేవు. చెరువులు ఎన్నుంటే ఎవరికి లాభం? కనీసం చెలిమే కూడా దిక్కు లేకపోతే. అన్ని చెరువులు ఎండిపోతున్న దినాల్లో ఇక చెలిమె లేని చెరువులు దేనికోసం? దేవుని వాక్యం అంటుంది, దేవుని మందిరములో నుండి, యెహోవా మందిరములో నుండి ఊట బయలుదేరుతుంది. హల్లెలూయా. చదవమ గట్టిగా, హల్లెలూయా. దేవుని మందిరములో నుండే దేవుని వాక్యం అనే ఊటలు బయలుదేరుతాయి. అది బయలుదేరి సంఘాన్ని తడుపుతాయి. షిత్తీము అని అంటే దేవుని బిడ్డలారా తుమ్మ చెట్లు అని అర్థం. ఎందుకు ఫలము లేని, పనికిరాని, అస్తవ్యస్తంగా ఉన్నటువంటి జీవన విధానం చేస్తున్న ప్రజల జీవితాల్లో ఈ యెహోవా మందిరంలో నుంచి విడుదలవుతున్న ఆ ఊట, దేవుని వాక్యం అనే ఊట ప్రజల జీవితాలను మారుస్తుంది. త్రాగుబోతులను మారుస్తుంది, తిరుగుబోతులను మారుస్తుంది, వ్యభిచారులను మారుస్తుంది, చచ్చిన ప్రతి వాడిని లేపి నిలబెడతాది. దేవుని వాక్యం అనే ఒక ఊట దేవుని సంఘములో విడుదల ఉన్నప్పుడు సంఘములో జీవం బయటకు వస్తుంది. హల్లెలూయా. చపాలి గట్టిగా, హల్లెలూయా. ఎండిన నేల మీద చినుకబడ్డప్పుడు ఏ విధంగా ఒక జీవం, అప్పటి వరకు ఎండిన స్థితిలో ఉన్నటువంటి ఆ నేల ఒక పచ్చదనముతో ఏ విధంగా చినుకు తాకిడికి బయటకు వస్తుందో, సంఘములో జీవం ఎలా వస్తుంది?
అని అంటే దేవుని వాక్యం అంటుంది, దేవుని మందిరములో నుండి ఊటలు బయటకి రావాలి. దేవుని మందిరంలో వాక్యం అనే ఊటలు బయటకి రావాలి. పరిశుద్ధ గ్రంథంలో ఆది అపోస్తుల కాలంలో బాగా వినండి, కొర్నేలి ఇంట్లో అన్య జనాలందరూ కూడికకు వచ్చారు. వాళ్ళెప్పుడు దేవుని ఎరిగిన వారు కాదు, ఒక కొర్నేలి తప్ప. అతడికి కూడా ఎక్కువగా దేవుని గురించి ఏం తెలియదు. అందుకనే దేవుడు కొర్నేలితో మాట్లాడంటాడు, ఎప్పే పట్టణంలో ఉన్న పేతురును పిలిపించుకో అని అంటాడు. దైవజనుడైన పేతురు వచ్చి కొర్నేలికి అతని ఇంటిలో ఉన్న అనేక బంధువులందరూ కూడుకొని ఉండడం చూసి దేవుని వాక్యాన్ని బోధిస్తాడు. దేవుని మాటలను ప్రకటిస్తున్నప్పుడు వాక్యం అంటుంది, వినుచున్న వారందరి మీద పరిశుద్ధాత్మ దేవుడు బలంగా దిగొచ్చాడట. హల్లెలూయా. వాక్యం వినుతున్నప్పుడు, వాక్యం ప్రకటిస్తున్నప్పుడు సంఘంలో దేవుని ఆత్మ బలంగా పనిచేసింది. ఇప్పుడు ఈ దినాలు ఇలాంటి పరిస్థితి చూస్తారా? దేవుని ఆత్మ దైవజనుడు మాట్లాడుతున్నప్పుడు సంఘంలో బలంగా విడుదలవుతుంది. దేవుని ఆత్మ సంబంధమైన కార్యాలంటే ఇవే. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, దేవుని బిడ్డలారా, సంఘం, దేవుని బిడ్డలైన మీరు నేను నీటి గుమ్మం అనే వాక్యపు యొక్క ఆశీర్వాదంలో సంఘం ఎదగాలి. నీకు వాక్యం తెలియకపోతే నువ్వు బతకలేవు. నీకు వాక్యం తెలియకపోతే నీకు జీవం ఉండదు. వాక్యం అనేది నీటి ఊట నీకు తాకకపోతే నువ్వు పచ్చదనం అనే ఆత్మ సంబంధమైన ఎదుగుదల నీకు ఉండదు. దేవుడు స్పష్టంగా మాట్లాడుతుంటున్నాడు, నేనే నా తోట ద్రాక్ష వనానికి ప్రతి నిమిషం నీళ్లు కడుతున్నాను. నీకు ప్రతిరోజు ప్రతి నిమిషం దేవుని వాక్యపు అనుభవాలు నీకున్నాయా? ఒక ఆదివారం వచ్చి దేవుని వాక్యం విని మళ్ళీ ఇంటికాడ మనం వెళ్ళి మన బైబిల్ను అలా పెట్టేసాము అని అంటే మళ్ళీ మరుసటి ఆదివారం వరకు బైబిల్ ముట్టేది లేదు, తీసేది లేదు. ఇంకా కొంతమంది వాళ్ళ మందిరాల్లోనే బైబిల్ విడిచిపెట్టేసిపోతారు. బైబిల్తో వాళ్ళకి సంబంధం లేదు. అందుకే వాళ్ళ ఆత్మీయ స్థితి ఎలా ఉంటుంది అని అంటే ఒక ఎండిపోయినట్టుగా ఉంటుంది. శరీర సంబంధంగా చినుకులేని ప్రాంతంలో ఎండిన నేల ఎలా ఉంటుందో, నీటి ఊట ఏ ఆ విశ్వాస జీవితంలో ఉండదో, విశ్వాస ఎప్పుడు ఎండిపోయినట్టు, ఆర్థిక దరిద్రం, లోక సంబంధమైన అనుభవాలు. అర్థమవుతుందండి? ఒక పరిశుద్ధాత్మ నడిపింపులో అతని జీవనం రేపు ప్రభురాకడకు సిద్ధపడేటట్టుగా ఏముండదు. అంత ఎండిన స్థితి. హల్లెలూయా. చదముషారుగా హల్లెలూయా. ఇది ఉండడానికి గల ముఖ్య కారణం అదే యెషయా ప్రవక్త రాస్తుంటాడు. మొదటి అధ్యాయం 28వ వాక్యం ఒకసారి చదవండి. యెషయా పుస్తకం రై కూర్చో. మొదటి అధ్యాయం 28వ వాక్యం, అతిక్రమము చేయువారును పాపములు నిశేషముగా నాశనమగుదురు. ఇదిగో ఈ మాట, యెహోవాను విడిచిపెట్టి జీవించేవారు లయమగుదురు. వారు నీరు లేని ఇచ్చయించిన మస్తకి వృక్షములను గురించి వారు సిగ్గుపడుదురు. మీకు సంతోషకరములైన తోటలను గూర్చి మీ ముఖములు ఎర్రబారును. దేవుని విడిచిపెట్టి తిరుగుతున్నారు గనక మీరు ఆకులు వాడు మస్తకి వృక్షము వలెను, నీరు లేని తోట వలెను బ్రతుకుతారు. హల్లెలూయా. చదముషారుగా హల్లెలూయా. ఒక వ్యక్తి జీవన విధానం బాగా వినండి, బాగా వినండి దయచేసి. ఎవడు ఐశ్వర్యవంతుడో తెలుసా? వాక్యం తెలిసినవాడు, వాక్య ప్రకారం జీవించేవాడు.
చెప్పడు. వాక్యం తెలిసినవాడు వాక్య ప్రకారం. నీకు వాక్యం తెలిస్తే ప్రతి నిర్ణయం వాక్యాన్ని పోల్చుకొని చేసుకుంటావు. వాక్యం ఇలా ఉందా, ఇలా ఉందా, ఇలా చేయొద్దని ఉంది కదా, ఇలా వెళ్ళొద్దని ఉంది కదా. ఇవన్నీ నీకెంత తెలుసో నీ జీవన విధానంలో నువ్వు తీసుకున్న నిర్ణయాలు చెప్తాయి. వాక్యము తెలిస్తే వాక్య ప్రకారమే బ్రతుకుతావు. వాక్య ప్రకారం జీవిస్తే నువ్వు ఒక ఫలభరితమైన ఆత్మీయతలో ఎదుగుతావు. అందుకనే మీరు కొత్త నిబంధన సంఘం అంతటికి దైవజనుడైన పౌలు ప్రతిసారి మాటికి హెచ్చరించి చెప్పిన మాట ఏంటయ్యా అని అంటే, సంఘం వాక్యంలో ఎదగాలి. హల్లెలూయా. చాదమ్మ గట్టిగా హల్లెలూయా. చబాలుష్యారుగా హల్లెలూయా. మందిరాన్ని విడిచి, సంఘాన్ని విడిచి, దేవుణ్ణి విడిచి తిరిగి బ్రతికేవాడు ఎవడయ్యా అని అంటే స్పష్టంగా చదివాం. వాడు నీరు లేని తోట, వాక్యం లేదు వాడి జీవితంలో. అందుకని వాడికి సంఘం విలువ తెలియదు. వాడికి వాక్యము నీటి ఊట లేదు, వాడి జీవితంలో దైవజనుల విలువ తెలియదు, దేవుని విలువ తెలియదు, ఒక ఆత్మీయత పరిపక్వత ఉండదు. అందుకని ఆత్మ సంబంధంగా ఎండిపోయినట్టుగా ఉంటాడు. ప్రభు ఎండిన తోట కోసం రావడం లేదు. బైబిల్ అంటుంది, ఫలించని ప్రతి తీగె నరకబడి అగ్నిలో వేయబడుతుంది. అంటే నిత్య నరకంలో వేయబడేది ఎవడయ్యా అంటే పచ్చదనం, ఫలము లేని ప్రతి వ్యక్తి. ఆ ఫలం, ఆ పచ్చదనం దేంతో వస్తుంది? సంఘానికి నీటి ఊట అనే వాక్యంతో వస్తుంది. హల్లెలూయా. చదముషారిగా హల్లెలూయా. అందుకనే ఇదే మాటను దైవజనుడైనటువంటి యూదా స్పష్టంగా సంఘానికి రాస్తంటాడు. సంఘానికి యూదా పత్రిక 3వ వాక్యం చదవండి ఒకసారి. యూదా పుస్తకం 3వ వాక్యం. ప్రియులారా, మనకందరికీ కలిగడి రక్షణను గూర్చి మీకు వ్రాయవలెనని విశేషాసక్తి కలవాడనై నేను ప్రయత్నపడుచుండగా పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగించబడిన బోధ నిమిత్తం మీరు బ్రతకవలెనని నేను మిమ్మలను బతిమాలుకొనుచున్నాను. మీకు రాయవలసి వచ్చాను. చాలు. అనాదిలో నుంచి సంఘానికి ఇవే నేర్పారు. వినండి. నీకు వాక్యంలో ఎదగకుండా, ఆరాధనకు రాకుండా, మందిరంలో నిలబడకుండా, నీకు దేవునితో ప్రార్థన సహవాసం లేకుండా, నీకు ఉండే ఉద్యోగము, వ్యాపారము, అవన్నీ నీకు పనికిరావు. బాగా వినండి. వరదలు వస్తాయి. భయంకరంగా వరదలు వచ్చినప్పుడు ఆ వరద తాకిడికి ఏమైనా చెట్లు ఫలిస్తాయా అంటే ఫలించవు. ఉన్న చెట్లు ఆగమవుతాయి. ఉన్న చెట్లు విరిగిపోయి ఉన్న చెట్లు కొట్టకపోతాయి. వరదంతా పోయిన తర్వాత మళ్ళీ 4 రోజుల తర్వాత నీటి చుక్క కూడా అక్కడ ఏమీ దొరకదు. అలాగున వచ్చే ఆశీర్వాదంతో ఏం పని ఉండదు. ఒక దైవ నియమముతో బైబిల్ చెప్తున్నట్టుగా తొలకరి వర్షం, కడవరి వర్షం, దాని కాలం ప్రకారం నేనే కుమ్మరిస్తాను అన్నట్టుగా సంఘములో వాక్యం అనే నీటి ఊటలతో మనం నింపబడుతున్నప్పుడు ఆ వాక్యం, ఆ నీటి తాకిడి మన జీవితానికి ఫలభరితంగా మారుతుంది. పరిశుద్ధులందరూ దేన్ని సంఘానికి హెచ్చరించారంటే, ఇదిగో యూదా సంఘానికి రాస్తుంటాడు, అయ్యా మీకు ఒక్కసారే పరిశుద్ధులు అనబడుతున్న అపోస్తులకు అప్పగించబడిన ఏ బోధ అయితే ఉందో, ఏ వాక్యమైతే ఉందో దాని కొరకు మీరు బతకాలని, దాని కొరకు దాని ప్రకారం మీరు జీవించాలని నేను ఆశపడుతున్నాను. నేను మీకు రాస్తున్నాను, బతిమిలాడుకొనుచున్నాను. ఆలోచించండి. సంఘానికి వాళ్ళు ఏ విషయంలో బతిమిలాడుతున్నారు? వాక్య ప్రకారం బ్రతకండి, వాక్యానికి ప్రయారిటీ ఇవ్వండి, దేవుని వాక్యంలో ఎదగండి. తుచ్చమైన లేఖనాలు, తుచ్చమైన మాటలను చెప్పే వారి బోధలకు కాక, ఒక్కసారే ఏ దేవుడైతే పరిశుద్ధులు అనబడుతున్న అపోస్తులకు ఒక బోధ, ఒక నియమాన్ని అప్పగించాడో
ఆ బోధలో బ్రతకడానికి ప్రయాసపడండి. హల్లెలూయా. ఆ బోధ ఒకేసారి అప్పగించాడు, ఒక్కసారి అప్పగించాడు. బాగా వినండి, 12 మంది శిష్యులకి ప్రభు ఒక్కసారి వాళ్ళకు బోధ అప్పగించాడు. ఆ 12 మంది అనేక దేశాలకు పోయినా వాళ్ళు విచిత్రంగా విభిన్నమైన బోధలు ఎప్పుడు వాళ్ళు చేయలే. పేతురు ఇటుపోయాడు, యాకోబు ఇటుపోయాడు, ఆంద్రేయ ఇంకో దేశం పోయాడు. వాళ్ళు కలవడానికి అవకాశం లేకపోయినా ఏ ప్రభువు అయితే వాళ్ళకు ఏ బోధ అయితే అప్పగించాడో ఆ బోధనే వాళ్ళు దేశాలు వెళ్ళినా, ప్రపంచము నలుమూలలకు వెళ్ళినా అదే బోధను బోధించారు. హల్లెలూయా. పేతురు పత్రిక రాస్తున్నప్పుడు నువ్వే రాసావు చెప్పు, మరి అదే నేను రాస్తా అని యాకోబుని అడగలే. యూదా పత్రిక రాస్తున్నప్పుడు పేతురు ఏ పత్రిక రాస్తాడు ఆ పత్రికను చూసి రాయలే. ఏ ఆత్మదేవుడు వాళ్ళని నడిపిస్తున్నాడో, ఏ ప్రభు వరకు ఏ బోధ అయితే నేర్పాడో అదే బోధ ప్రపంచపు నలుదిక్కుల ఎక్కడికి పోయినా అదే బోధించారు. ఈరోజు సంఘంలో అనేక విభిన్నమైన బోధలు, అనేక విచిత్రమైనటువంటి బోధలు ఎందుకున్నాయి అంటే స్పష్టంగా దైవజనుడైనటువంటి పౌలు అంటాడు అది మోసపరిచే బోధలు. ఇంకా స్పష్టంగా అంటాడు అది దయ్యముల బోధ అని అంటాడు. హల్లెలూయా. చదమ హుషారుగా హల్లెలూయా. చపాలు హుషారుగా హల్లెలూయా. విచిత్రమైన బోధలు ప్రపంచంలో ఉన్నాయి. పులిపేటు సిస్టర్స్ ముట్టద్దు. ఎవరు చెప్పారు సిస్టర్స్ ముట్టద్దని? ముడితే పాపం అయిపోతుందా? పులిపేటు గొప్పదా? దేవుని ఆత్మతో నింపబడిన మనిషి గొప్పడా? పులిపేట కోసం యేసు రక్తం కార్చలేదు, ప్రభు మన కోసం రక్తం కార్చాడు. దేవుని వాక్యం పురుషుడు స్త్రీకి తల అని చెప్పాడు గనక ఒక పురుషుడు ఉన్నప్పుడు ఆ పురుషుని స్థానాన్ని స్త్రీ ఆక్రమించుకోవద్దు, వెళ్ళొద్దు అన్న భావనే తప్ప ఆమెను అవాయిడ్ చేయడం ఏమి కాదు. హల్లెలూయా. చదముషారుగా హల్లెలూయా. అందుకనే ఈ బోధను మాటి మాటికి దైవజనులు చెప్పారు. మీకు ఇంకో మాట చూపిస్తారు, చదువుతారా? రోమా పుస్తకం 16వ అధ్యాయం 17వ వాక్యం చదవండి దయచేస్తారుగా. రోమా పుస్తకము 16-17వ వాక్యం. సహోదరులారా, ఇదిగో మీరు నేర్చుకొనిన ఏ దైవజనుడైతే వాళ్ళకు ఉపదేశం చేస్తున్నాడో ఆ ఉపదేశం గురించి అంటున్నాడు, మీకు నేను ఏమైతే చెప్పాను, ఏ బోధ అయితే మీరు వింటున్నారో, మీరు నేర్చుకొనిన బోధ ప్రకారము బోధకు వ్యతిరేకముగా భేదాలను ఆటంకాలను కలగచేసే వారిని మీరు కనిపెట్టి ఉండుడని నేను మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. వారికి లో నుండి మీరు దూరంగా ఉండండి. బాగా వినండి, నా వైపు చూడండి. సంఘానికి అంటున్నాడు, నేను మీకు ఏం బోధ చేస్తున్నానో ఆ బోధకు ఎవడైనా వ్యతిరేకంగా మీతో మాట్లాడితే, ఇక్కడ నేర్చుకున్న బోధ, నువ్వు వింటున్న ఆది అపోస్తుల బోధ, ఈ బోధ ప్రకారం కాకుండా లోకంలో విభిన్నమైన బోధలు ఉన్నాయి, దీనికి వ్యతిరేకమైన బోధలు ఉన్నాయి. ఈ బోధలను ఎవడైనా మీ దగ్గరికి తెస్తే, దీనికి వ్యతిరేకంగా మీకు ఎవరైనా నేర్పిస్తే, స్పష్టంగా అంటున్నాడు దైవజనుడు, వారికి మీరు దూరంగా ఉండండి. ఎవరికి దూరంగా ఉండండి? ఒక మాటలో చెప్పాలంటే ఒక నామకార్థుడికి నువ్వు ఎంత దూరంగా ఉంటే నీకు అంత మంచిది. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. వాడు పాటిస్తున్న ఆ బోధ నువ్వు నేర్చుకున్న బోధ కాదు. నువ్వు వింటున్న అపోస్తుల ఉపదేశ నియమాలతో వారు లేరు. అందుకనే ఆ రోజే రోమా సంఘానికి అంటున్నాడు, మీరేమైతే నా ద్వారా విన్నారో, మీరేమైతే నా ద్వారా నేర్చుకున్నారో అలాంటి బోధ ఎవడైనా చేస్తలేడా? మీరు వాళ్ళ గురించి కామెంట్ చేయడం అవసరం లేదు, వాళ్ళ గురించి మాట్లాడడం అవసరం లేదు. వాళ్ళకు కాస్త మీరు దూరంగా ఉండడమే మీకు మంచిది. ఒక ప్రతిష్ట కలిగిన బోధలో ఉన్న అనుభవం ఇది. అందుకనే
అక్కడ అదే 2 కొరింథీయులకు రాసిన పుస్తకం 2వ అధ్యాయం 17వ వాక్యం. త్వరగా ఈ రెఫరెన్స్ చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పుస్తకం 2వ అధ్యాయం 17వ వాక్యం. కావున ఇట్టి సంగతులకు చాలినవాడు ఎవడు? మేము దేవుని వాక్యమును ఇదిగో కలిపి చెడగొట్టే వారము అనేకుల వలె మేము ఉండక. వాక్యాన్ని కొంతమంది వాళ్ళ వ్యక్తిగత స్వభావాన్ని కలిపి వాళ్ళకు తోచిన భావజాలను అందులో మిక్స్ చేసి, దేవుని ఆత్మ ద్వారా రాయబడిన వాక్యం భావం వేరు, వీళ్ళ ఆలోచన వేరు. అందుకనే దైవజనుడు అంటారు, చాలా మంది వాక్యాన్ని కలిపి చెరుపుతారు, దాన్ని చెడగొడతారు, దాని భావం మార్చేస్తారు. ఇప్పుడు బాగా వినండి. ఏదైనా తోటలో దేవుడు వివాహం చేశాడు. ఏదైనా తోటలో చుట్టాలు ఉన్నారా, బంధువులు ఉన్నారా, ఎవరు అత్యంది ఎవరు రాకపోతేంది, మనకు దేవుడు ఉంటే అయిపోయా అని అంటారు కొంతమంది. ఏదైనా తోటలో ఆదాం అవ్వలు తప్ప భూమి మీద ఎవడన్నా ఉన్నాడు? అప్పుడు ఉన్నాడా? ఇప్పుడు నీకు ఉన్నారా లేరా? నీకు సంఘము, సహవాసం, బంధువులు, చుట్టాలు ఉన్నారా లేరా? ఆడికి ఎవడు దిక్కులేడు గనక అప్పుడు దేవుడే ఉన్నాడు గనక దేవుడే చేశాడు వివాహం. ఇప్పుడు నీకు సంఘం ఉందా లేదా? మరి సంఘం రావాలా వద్దా పెళ్ళికి? ఏదైనా తోటలో ఆదాం అవ్వ వివాహానికి ఎవడొచ్చాడా? మరి అట్లా అంటే చేసే అయ్యగారు కూడా అప్పుడు ఎవడు? అయ్యగారు కూడా ఉండొద్దు మరి వివాహానికి. సమయం సందర్భం ఏమి లేకుండా కలిపి తోచిన భావాన్ని చెరిపి వాళ్ళకి నచ్చినట్టుగా అనుకూలంగా మలుచుకునే బోధలు ఉన్నాయి. దేవుడు మనకు సమాజాన్ని, సంఘాన్ని ఇచ్చాడు. ఆ రోజు ఎవరు లేరు కనుక దేవుడే దిగొచ్చి చేశాడు. ఈరోజు సంఘం ఉంది కనుక దైవజనుడు నిలబడతాడు, నీతో సంఘం నిలబడతాడు. అందుకనే సంఘానికి ఏమంటాడు? ఆత్మ కలిగించు ఐక్యతను మీరు కాపాడుకోండి, అందరు కలిసి ఉండండి. మరి పౌలు ఎందుకన్నాడు? సమయాలు, సందర్భాలను బట్టి వాక్యాన్ని, భావజాలను మనం అర్థం చేసుకోవాలి. అందుకని అక్కడ అంటున్నాడు, సంగమ వాక్యాన్ని కలిపి చెరిపేవారు ఉంటారు, అలాంటి వారికి దూరంగా ఉండండి. హల్లెలూయా. చదవమా హుషారుగా? హల్లెలూయా. చపాలి గట్టిగా హల్లెలూయా. అదే 4వ అధ్యాయం కొరింథీయులకు రాసిన 2వ పుస్తకం 4వ అధ్యాయం మొదటి నుంచి చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పుస్తకం 4 మొదటి వాక్యం. కాబట్టి ఈ పరిచర్యను మేము పొందినందున కరుణించబడిన వారమై అధైర్యపడం. అయితే ఇదిగో కుయుక్తిగా, బాగా వినండి, కుయుక్తిగా మేము నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనుషుని మనస్సాక్షి ఎదుట మమ్ములను మేమే దేవుని సముఖమునందు మెప్పించుకొనుచున్నాము. హల్లెలూయా. చపాలి గట్టిగా హల్లెలూయా. వినండి, నీకు ఆ వాక్యం తెలిస్తే ఇది మోసమైన వాక్యమా, వంచనతో చెప్పే వాక్యమా, కుయుక్తిగా చెప్పే వాక్యమా అని తెలుస్తాయి. ఇది తెలవక, వాక్యం యొక్క నీటి ఊట తెలవక మురికి ఊట ఏదో. మీకు తెలుసా, సిటీలలో డ్రైనేజ్ వాటర్తో కూడా కూరగాయలు పండిస్తారు. నేను బొంబాయిలో ఉండొచ్చినాను. రైల్వే ట్రాక్ పక్క పొంటి భయంకరమైనటువంటి పాలకూరలు, తోటకూరలు పండిస్తారు బాంబేలో. రైల్వే ట్రాక్ పక్క పొంటి పెద్ద డ్రైనేజీలు ఉంటాయి. ఆ డ్రైనేజ్ వాటర్నే ఆ కూరగాయలకి సప్లై చేస్తారు. అది కూడా పచ్చగానే ఉంటుంది.
ఊట, నీటి ఊటలో వ్యత్యాసాన్ని మనం గుర్తించాలి. అందుకనే దైవజనుడైన ఎలీషా యెరికో పట్టణానికి పోయినప్పుడు శిష్యులు అంటారు, అయ్యా నేల రమ్యంగా, పట్టణం రమ్యంగా ఉంది కానీ ఇక్కడ నీటి ఊటలన్నీ చెడిపోయాయి. ఏందట? ఊరు బాగానే ఉంది, రమ్యం. పట్టణం ఎలా ఉంది? రమ్యం. రమ్యం అంటే ఏంటండి? అందంగా ఉంది, సౌందర్యంగా ఉంది, చూడడానికి సూపర్గా ఉంది. ఊరు, పట్టణము, నివాసాలు చూస్తే అద్భుతకరంగా ఉన్నాయి. కానీ అయ్యా దైవజనుడా, ఈ పట్టణములో ఉన్న నీటి ఊటలు చెడిపోయిన ఊటలు, అవి పనికిరావు తాగడానికి. కొన్ని సంఘాలు రమ్యంగానే ఉంటాయి, కొంతమంది రమ్యంగానే ఉంటారు, కానీ ఊట అంటే దేవుని వాక్యం చెడిపోయిన ఊట అంటే అర్థం ఏంటి? వంచనతో బోధ, కుయుక్తితో బోధ, మోసపూరితమైన బోధ, విభేదాలు సృష్టించే బోధ. వాక్యం అనేది ఊట, కానీ అది వంచనతో అయినప్పుడు అది చెడిపోయిన ఊటే తప్ప ఆశీర్వాదమైన ఊట ఏమి కాదు. వినండి, వాక్యంలో బాగా ఎదగాలి దేవుని బిడ్డలారా, లేకపోతే నీ ఆత్మీయ జీవితం ఏదో ఒకరోజు పాడైతుంది. కారణం నీకు తెలియదు. అందుకనే దేవుని వాక్యం అంటుంది, కలిపి చెరిపెడి వారు ఉన్నారు, మేము అలాంటి వారము కాదు అని ధైర్యంగా చెప్తున్నాడు. ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాడు దేవుని వాక్యం అంటున్నాడు. అదే దేవుని వాక్యం చూడండి, అదే తెస్సలోనిలకు రాసిన మొదటి పుస్తకం 2వ అధ్యాయం 3వ వాక్యం నుంచి, ఎలా అనగా మా బోధ, వినండి, మేం ప్రకటించే వాక్యము కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదు, కానీ స్వార్థను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను, ఇగో నా వైపు చూడండి, ఆమె చదువుతున్నది, మేము ఫస్ట్ ఏమన్నాడు? వినండి, మా బోధ కపటం, నిన్ను కన్వే చేయడానికి, నిన్ను సాటిస్ఫై చేయడానికి, నిన్ను గ్యాస్ కొట్టి నిన్ను శబాస్ అని అనడానికి మనం చెప్పే బోధ కపటమైనది కాదు. 2, అపవిత్రమైనది కాదు. 3, మోసయుక్తమైనది కాదు, కానీ స్వార్థను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన మేము మా ముందు నిలబడిన ప్రజలను నవ్విపించడానికో, వాళ్ళను సూపర్ అని సంతోష పెట్టడానికో, సంతోష పెట్టే వారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోష పెట్టే వారిగా మేము బోధిస్తున్నాం. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు? నిన్ను సంతోష పెట్టే, నువ్వు ఎలా ఉన్నా సూపర్ అనే బోధ నీకు దొరికిందని అంటే నువ్వేదో రోజు నేను వాడు బొందబెట్టేస్తాడు. నీ నాశనానికి తప్ప ఏముండదు. వినండి, ఇప్పుడు ప్రజలకు వాళ్ళను తృప్తిపరిచే బోధ కావాలా, వాళ్ళని కట్టే బోధ కావాలంటే ప్రజలు కట్టే బోధను కోరుకోవడం లేదు. ప్రజలకు ఎలాంటి బోధ కావాలంటే వాళ్ళను సంతోష పెట్టాలి. చెప్పండి, ఎవరిని సంతోష పెట్టాలి? ప్రజలను. అందుకనే ప్రజలకు ఏమనకుండా బోధ చేస్తే ప్రజలకు సూపర్ ఉంటుంది. ప్రజలను ఖండించి, గద్దించి, క్రమము నేర్పి, పద్ధతి ఇది, ఇలా ఉండొద్దు, ఇది దైవ క్రమం అని నేర్పితే ప్రజలకు ఆయాసం అవుతుంది. అయితే మేమైతే ప్రజలను సంతోష పెట్టాలన్న వాంఛతో మేము బోధ చేయడం లేదు.
దైవజనుడు క్లియర్ కట్గా చెప్తున్నాడు. మేము ఎలాంటి ఊటలను కలిగి ఉన్నాము, వాక్యాన్ని, సంఘాన్ని ఏ ఊట యొద్ద నిలబెట్టాలని అనుకుంటున్నాము అని అంటే, కపటముతో, మోసముతో, అపవిత్రతతో, కుయుక్తితో ఉన్న చెడిన ఊటలను సంఘములో మేము ప్రకటించాలని ఆశపడడం లేదు. మేము మనుష్యులను తృప్తిపరచడమో వాళ్ళను సంతోషపెట్టడమో మా దర్శనం కాదు. మమ్ములను ఏ బోధ అయితే మా చేతికి దేవుడు అప్పగించాడో, ఏ సత్యాన్ని అయితే సంఘానికి ప్రకటించమని చెప్పాడో, ఏదేను తోటకు తడపడానికి దేవుని దగ్గర నుంచి ఒక నీటి ఊటలు నది 4 శాఖలుగా మారి ఏదేను తోటను తడిపాయో, దేవుని సంఘాన్ని తడపడానికి నీటి ఊట అనే దేవుని వాక్యాన్ని మేము దేవుణ్ణి సంతోష పెట్టే వర్తమానమే మేము చెప్పుతున్నాము. హల్లెలూయా. ఆ ఊట నీకు అర్థమైతే ఫలిస్తావు, నీకు అర్థం కాకపోతే నీ జీవితం నీ ఇష్టం. మీకు పత్రికలన్నీ, కొత్త నిబంధనలంతా అదే ఉంటుంది. దేవుని మందిరంలో నుంచి నీటి ఊటలు బయటకు వెళ్ళాలి. ఆ ఊటలు షిత్తీము లోయను తడపాలి. ఆ నీటి గుమ్మమే వాక్యమని, ఆ వాక్యము సంఘాన్ని తడిపితే సంఘం ఫలభరితంగా మారుతుంది. వాక్యం తెలిస్తే కదా ఏది క్రమము, ఎలా బతకాలి, మన వస్త్రం ఎలా ఉండాలి, మన జీవితం ఎలా ఉండాలి, మన పద్ధతులు ఎలా ఉండాలి, మన ప్రయాణం ఎలా ఉండాలి, ఇవన్నీ నీకు తెలుస్తాయి. నేను మందిరంలో దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని చేతిలో పట్టుకొని మాట్లాడుతున్నాను. నేను విశ్వాసం చేశాను, ఆదివారం కలవడానికి ఏ బంధువు వచ్చినా నేను వెళ్ళేవాడిని కాదు. ఆదివారం తర్వాతే, ఒకవేళ ఆదివారం కలిస్తే ఆరాధన తర్వాతే. ఆరాధనను పోగొట్టుకొని నేను ఎప్పుడు ప్రయాణాలు చేయలేదు. దేవుడే సాక్షి. ఎందుకు? నాకు వాక్యం తెలుసు. విశ్వాసిగా ఉన్నప్పుడే ఆ వాక్యపు ఊటలలో నేను పెరగాలని ఆశపడ్డాను. దేవుని మందిరాన్ని, దేవుని సన్నిధిని వాక్యపు విలువలతో కూడిన జీవితం చేయాలి. ఈరోజు డ్యూటీ వదులుకోరు, ఆదివారం వదులుకుంటారు. ఇదేంది? ఎవడు చెప్పాడు నీకు వాక్యం తెలుసని? తెలియదు, నీకు తెలియదు. అవసరమైతే ఒకరోజు డ్యూటీ క్యాన్సిల్ చేసుకో, కానీ ఆదివారం పోగొట్టుకోకు, ఆదివారం ఆరాధన పోగొట్టుకోకు. హల్లెలూయా. చదువు హుషారుగా హల్లెలూయా. ఇది అందరు చేయలేరు. వాక్యము ఊట తెలిసినోడే చేస్తాడు, తెలిసినోడే చేస్తాడు. మీకు తెలుసా? ఇదిగో వినండి, నా వైపు చూడండి. 20 రూపాయలకు 20 లీటర్ల క్యాన్ దొరుకుతుంది. 20 రూపాయలకి 10 రూపాయలకు కూడా 20 లీటర్ల క్యాన్ వాటర్ దొరుకుతుంది. నెల మొత్తం 50 రూపాయలు మున్సిపల్ వాళ్ళకి ఇస్తే ఎన్ని డ్రమ్ములను నింపుకునే వాటర్ కూడా దొరుకుతుంది. మీకు తెలుసా? కొంతమంది ధనవంతులు వాడతారు. నేను ఒకసారి విన్నాను న్యూస్. వాళ్ళు వాడే వాటర్ బాటిల్ ఖరీదు, వాళ్ళు వాడే ఒక 1 లీటర్ వాటర్ ఖరీదు ఎంత తెలుసా? లక్షల్లో ఉంటుంది, లక్షల్లో ఉంటుంది, వేలలో ఉంటుంది వాళ్ళ వాటర్ ఖరీదు. ఇది వాటరే, అది వాటరే, కానీ దీని సామర్థ్యం వేరు, దాని సామర్థ్యం వేరు. వాక్యమే, వాక్యమే, కానీ దేవుడు అప్పగించిన ఉపదేశం విలువలు వేరు. ఆ ఉపదేశానికి, ఆ నీటి ఊటకి అలవాటు పడ్డవాడు ఒక్కసారి నీకు మంచి నీళ్లు తాగి అలవాటు అయిన తర్వాత వేరే నీళ్ళు నీకు రుచి అందవు. అందుకే ఒకసారి నీళ్లు మనకు ఒక ప్రాంతంలో అలవాటు పడితే మరొక ప్రాంతానికి వెళ్ళక నీళ్లు తాగినప్పుడు మనకు ఎందుకు దాహం అవుతుంది, కానీ నీళ్లు తాగబుద్ధి కాదు, దప్పిక తీరదు. కారణం ఆ ఊట రుచి మనకు సాటిస్ఫై లేదు. దేవుని వాక్యం కూడా అదే. అపోస్తుల పునాదుల మీద ఎప్పుడైతే మనం నిలబడతామో మిగతా నీటి ఊటలు మనకు అందవు, మనకు చక్కగా ఆరోగ్యకరంగా అనిపించవు. అందుకే నేను వాక్యం అంటుంది, దేవుని వాక్యము కలిపి చెరిపెడి ఊటలు ఉన్నాయి. దేవుని మీరు నేర్చుకున్న బోధకు విరోధంగా ఉండే బోధలు ఉన్నాయి. వంచనతో, అపవిత్రతతో బోధించి బోధలు, మనుష్యులను తృప్తిపరిచే బోధలు. వినండి, తృప్తిపరిచే బోధలు ఉన్నాయి. అందుకని తీతు అనే దైవజనుడితో ఒక చిన్న మాట అంటాడు. ఆ మాట చదివి మనం ప్రార్థన చేద్దాం. తీతు పుస్తకం 2వ అధ్యాయం 1వ వాక్యం చదవండి ఒకసారి. ఏందట? హిత బోధ అనుకూలముగా సంగతులను
హితబోధకు అనుకూలమైన సంగతులను నువ్వు సంఘానికి బోధించు. ఏలయనగా వృద్ధులు, అక్కడ అన్ని మీరు చదివితే ఏముంటుంది అంటే, వృద్ధులు ఇలా ఉంటున్నారు, సిస్టర్స్ ఇలా ఉంటున్నారు, యవనస్తులు ఇలా ఉంటున్నారు, వాళ్ళందరికీ దైవ విలువలు నువ్వు నేర్పాలి. వినండి, సంఘంలో వృద్ధులు అనేవారు ఇలా ఉండాలి, సంఘంలో స్త్రీలు అనేవారు ఇలా ఉండాలి. ఇంటింటా తిరుగుతూ అనవసరమైన మాటలు మాట్లాడుకుంటూ తమాషగా టైంపాస్గా చేసేవారిగా నీ సంఘంలో ఉన్న స్త్రీలు ఉండొద్దు. నీ సంఘంలో ఉన్న యవనస్తులు పోకిరి చేష్టలు చేయొద్దు. ఇవన్నీ ఏంటి? హితబోధ. ఏంటివి? హితబోధ, ఆరోగ్యకరమైన బోధ. ఇవన్నీ నువ్వు సంఘానికి బోధించు. ఇది అపోస్తుల బోధ అంటే ఇదే. సంఘానికి ఇవే బోధించాలి అని చెప్పి దైవజనుడైనటువంటి పౌలు తన దగ్గర సేవ చేస్తున్నటువంటి సేవకుడికి హెచ్చరిస్తున్నాడు. 15వ వాక్యం చదువు, 15. వీటిని గూర్చి బోధించుచు నీవు సంఘాన్ని హెచ్చరించుచు సంపూర్ణమైన అధికారముతో దుర్బోధను నీవు ఖండించుచు ఉండాలి. హల్లెలూయా. చదమ్మ గట్టిగా హల్లెలూయా. ఏమంటున్నాడు సేవకుడు? ఇవన్నీ చెప్పు నీ సంఘంలో సిస్టర్స్కి, బ్రదర్స్కి, వృద్ధులకి, యవనస్తులకి ఎలా ఉండాలో చెప్పు, ఖండించు, క్రమం నేర్పు. ఇదే హితబోధ. ఇవన్నీ చెప్పు. అంత మాత్రమే కాదు, దుర్బోధలను నువ్వేం చేయాలి? ఖండించు. భయానకమైన తప్పుడు బోధలు ప్రపంచంలో ఉన్నాయి. ఆ బోధలో నీ బిడ్డలు చెడిపోతారేమో. ఆ బోధ గురించి వాళ్ళకి సవివరంగా చెప్పు. హల్లెలూయా. చపాలి గట్టిగా హల్లెలూయా. ఈరోజు నువ్వు ఆలోచించు. ఒక దేవుని బిడ్డగా సంఘంలో ఉన్న నీకు వాక్యం అనే నీటి ఊట నీకు తాకుతుందా? ఊట పక్కన ఉన్న చెట్టులాగే పెరుగుతున్నావా? ఆ నీటి గుమ్మం అనేది దేవుని వాక్యం. నీటి గుమ్మం దగ్గర దేవుని వాక్యం సంఘానికి ఒక ఊటలాగా ప్రవహింప చేయాలనుకుంటున్నాడు దేవుడు. ఏ సంఘం అయితే వాక్యంలో ఎదుగుతాదో, ఏ విశ్వాసులు అయితే వాక్యంలో ఎదుగుతారో వారే శ్రీమంతులు. హల్లెలూయా. ఎవరు శ్రీమంతులు? నెలకు ₹1,00,000 దశమామిష్టుడు కాదు. నువ్వు ₹1,00,00,000 ఇచ్చినా నువ్వు వాక్యం నీకు ఎదగకపోతే రేపు నరకంలో పోతావు. అక్షయమైన ధనం వేరు, క్షయమయ్యే ధనం వేరు. ఈరోజు క్షయమయ్యే ధనాన్ని గురించి బోధిస్తున్నారు సంఘాల్లో. అక్షయముగా సదాకాలం నిలబడే ఐశ్వర్యమే. అందుకనే దైవజనుడైనటువంటి పౌలు అంటున్నాడు సంఘానికి, మీరు సమస్త ఉపదేశములోను సమస్త జ్ఞానములో మీరేంటి? ఐశ్వర్యవంతులు. ఇప్పుడు మనమంతా ఎలా చూస్తాం? ఎవడి ఇల్లు డూప్లెక్సో, ఎవరింటికాడ రాయల్ ఎన్ఫీల్డ్ ఉందో, ఎవరింటికాడ బెంజీ కారు ఉందో వారంటే మనకు మహా గౌరవం, గొప్పలండి. దేవుడు దీవించాడు. ఐశ్వర్యవంతుడండి. వినండి బాగా, తెలియదు వాళ్ళకి. గొప్పవాడు ఎవడో తెలుసా? ఉపదేశంలో వాక్యంలో ఎదుగుతున్నాడే. హల్లెలూయా. ఆ ధనం ఎంత ఖర్చు పెట్టినా ఒడిసిపోయేది కాదు. కాదు. ఊజు దేశమందు గొప్ప ధనవంతుడు ఒకడు ఉండెను అనుంది అని చెప్పి మొదట ఎడ్లు, గొర్రెలు, బర్రెల గురించి రాశాడా? కాదు. అతడు యథార్థవంతుడు, అతడు న్యాయవంతుడు, అతడు దేవుని యందలి భయభక్తులు కలిగిన వాడు, అతడు చెడుతనాన్ని విడిచిపెట్టినవాడు. మొదటి ఇవన్నీ చెప్పి కింద అంటాడు, దేవుడు అతనికి 500 జతలు ఎడ్లు ఇచ్చాడు, పిల్లలను ఇచ్చాడు. ఆస్తుల ఐశ్వర్యంలో భక్తి తర్వాతనా, భక్తికి ముందున్నాయా? చెప్పండి అమ్మా.
అంటే ఏవి పెద్దయి? బంగారం గొలుసు పైన వేసుకుంటాం, చెప్పులు కింద వేసుకుంటారు. విలువైనవి పై స్థానంలో ఉంటాయి. దేవుడు 500 జతల ఎడ్లను, 1000 గాడిదలను ఇవి మొదట పెట్టలే దేవుడు. సంఘములో దేవుని బిడ్డగా నువ్వు కోటీశ్వరాలివైనా ఉండొచ్చు. వినండి బాగా, నీకు 50 ఇండ్లు ఉండొచ్చు, 50 మోటార్ సైకిళ్ళు ఉండొచ్చు, పనికిరాదు. నీవు ఆత్మీయంగా జీరో అయితే నువ్వు దరిద్రుడవే. హల్లెలూయా. చెబుదాం గట్టిగా, హల్లెలూయా. నువ్వు ఆత్మ సంబంధమైన ఐశ్వర్యవంతుడిగా ఉండు. అది తరిగిపోని ధననిధి. ఇదే రేపు దేవుని యొద్ద నిలబడుతుంది. ఆ ఊటే వాక్యం అనే ఊట. ఆ నీటి గుమ్మములో నుంచి ప్రవహిస్తున్న ఊటల యొద్ద మనము తృప్తిపరచబడుదుముగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలిగిన తండ్రి, పరిశుద్ధుడు,